మీరు ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఆక్షన్స్ టైంలో కేవలం ఒక్క ప్లేయర్‌కి 15 కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఇంకా టీమ్ మొత్తం మీద అయితే వందల కోట్లు ఖర్చు పెడుతుంటారు. కానీ అదే ఐపీఎల్‌లో గెలిస్తే వచ్చే ప్రైజ్ మనీ మాత్రం జస్ట్ 20 కోట్లు మాత్రమే. ఇలా వందల కోట్లు ఖర్చు పెట్టి 20 కోట్ల కోసం ఎందుకు అంతలా ట్రై చేస్తున్నారు? మనం ఐపీఎల్‌ని ఒక స్పోర్ట్స్ ఈవెంట్ లేదా ఎంటర్‌టైన్‌మెంట్‌గా చూస్తున్నాం. కానీ ఇండియన్స్ మోస్ట్ పాపులర్ సెలబ్రిటీ అయిన షారుఖ్ ఖాన్ నుంచి ఇండియన్స్ రిచెస్ట్ పర్సన్ అయిన ముఖేష్ అంబానీ వరకు ఈ ఐపీఎల్‌ని బిజినెస్‌గా మాత్రమే చూస్తారు. ఐపీఎల్ టీమ్ ఓనర్స్ టీం గెలిచినా గెలవకపోయినా 15 సంవత్సరాల నుంచి టీంని మాత్రం నడుపుతూనే ఉన్నారు. 2018 నుంచి 2022 వరకు కేకేఆర్ ఒక్కసారి కూడా ట్రోఫీని గెలుచుకోలేదు. అయినా సరే మళ్ళీ 2023లో షారుఖ్ ఖాన్ కేకేఆర్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టాడు. ఫ్రెండ్స్, ఐపీఎల్‌లో ట్రోఫీ గెలిచినా గెలకపోయినా టీమ్ ఓనర్స్‌కి డబ్బులు ఎలా వస్తున్నాయి? ఎక్కడి నుండి వస్తున్నాయి? ఈ ఐపీఎల్ ప్రతి సంవత్సరం బీసీసీఐ కండక్ట్ చేస్తుంది. ఈ బీసీసీఐ కండక్ట్ చేసిన ఇంటర్నేషనల్ మ్యాచెస్ కంటే ఐపీఎల్‌లోనే ఎక్కువగా డబ్బులు వస్తాయి. అండ్ అలాగే ఈ బీసీసీఐ ఐపీఎల్ నుంచి సంపాదించిన డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్‌కి ట్యాక్స్ కట్టదు. అది తన ఓన్ రూల్స్‌తో నడుస్తుంది. అలాగే ఐపీఎల్ టీమ్ ఓనర్స్‌కి డబ్బులు ఎలా వస్తున్నాయి? ప్లేయర్స్‌కి ఎలా డబ్బులు వస్తాయి? ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఫ్రెండ్స్, మన తెలుగు గెలాక్సీ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్కి చేరుతుందో అప్పుడు మన సబ్స్క్రైబర్లో ఒకరికి కుక్కీ ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ని గివ్ అవేగా ఇస్తాను ఫ్రెండ్స్. దీనికోసం మీరు చేయవలసింది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా కామెంట్ బాక్స్లో #GrowTo1K అని పోస్ట్ చేయండి. బీసీసీఐకి డబ్బులు ఎలా వస్తాయి? నెంబర్ 1, స్పాన్సర్స్. ప్రతి సంవత్సరం ఐపీఎల్ కండక్ట్ చేసేది బీసీసీఐ అయినా ఐపీఎల్ టైటిల్ యొక్క స్పాన్సర్స్ మాత్రం చేంజ్ అవుతూనే ఉంటారు. ఈ కాన్సెప్ట్ చాలా సింపుల్. ఇలా స్పాన్సర్ చేయడం వల్ల వాళ్ళ కంపెనీ నేమ్ ఐపీఎల్ ముందుంటుంది. ఇంకా హ్యూజ్ రేంజ్లో ఆ కంపెనీ నేమ్ అడ్వర్టైజ్ అవుతుంది. ఇలా వాళ్ళ కంపెనీ నేమ్ స్పాన్సర్ చేయడం కోసం ఆ కంపెనీ బీసీసీఐకి చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తుంది. 2008లో ఐపీఎల్ స్టార్ట్ అయింది. 2008 నుండి 2012 వరకు 5 సంవత్సరాల పాటు డిఎల్ఎఫ్ అనే కంపెనీ 200 కోట్లు ఖర్చు పెట్టి టైటిల్ స్పాన్సర్షిప్ని కొనుక్కుంది. 2013 నుండి 2015 వరకు పెప్సీ కంపెనీ 230 కోట్లు పెట్టి కొనుక్కుంది. 2016 నుండి 2017 వరకు వివో కంపెనీ 200 కోట్లు పెట్టి కొనుక్కుంది. వివోకి ఎక్కువ మొత్తంలో డబ్బులు రావడం వలన 2018 నుండి 2022 వరకు 2200 కోట్లు పెట్టి కొనుక్కుంది. కానీ 2020లో చైనాకి మన భారత్కి గొడవలు అవ్వడం వలన వివో 2020లో తప్పుకుంది. ఇలా ఆ 2 సంవత్సరాలకు గాను వివో బీసీసీఐకి 880 కోట్లు పే చేసింది. 2020లో డ్రీమ్11 వాళ్ళు 220 కోట్లు పెట్టి కొనుక్కుంది. మళ్ళీ వివో 2021లో 440 కోట్లు పెట్టి కొనుక్కుంది. 2022 నుండి ప్రజెంట్ 2023 వరకు ఐపీఎల్లో టైటిల్ స్పాన్సర్షిప్ కోసం టాటా కంపెనీ వాళ్ళు 670 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. నెంబర్ 2, టెలికాస్టింగ్ రైట్స్. 2008 నుండి 2017 వరకు అంటే 10 సంవత్సరాల వరకు టీవీలో ఐపీఎల్ని టెలికాస్ట్ చేసుకోవడానికి సోనీ పిక్చర్స్ నెట్వర్క్ వాళ్ళు బీసీసీఐకి 8200 కోట్లు పే చేశారు. 2018 నుండి 2022 వరకు స్టార్ స్పోర్ట్స్ వాళ్ళు టీవీ అండ్ ఇంటర్నెట్లో టెలికాస్ట్ చేసుకోవడానికి 16,000 కోట్లు బీసీసీఐకి పే చేశారు. ప్రజెంట్ 2023లో రిలయన్స్ ఓనర్ అయిన అంబానీ కేవలం ఇంటర్నెట్ టెలికాస్టింగ్ చేసుకోవడం కోసం 5 సంవత్సరాలు అంటే 2023 నుండి 2027 వరకు 23,000 కోట్లు పెట్టి కొనుక్కున్నారు. టీవీ రైట్స్ని స్టార్ ఇండియా వాళ్ళు 23,000 కోట్లు పెట్టి 5 సంవత్సరాలకు గాను కొనుక్కున్నారు. టోటల్గా టీవీ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి 5 సంవత్సరాలకు గాను 48,000 కోట్లు బీసీసీఐకి పే చేశారు. స్పాన్సర్ అండ్ టెలికాస్టింగ్ ద్వారా వచ్చిన ఈ డబ్బులు బీసీసీఐ వాళ్ళ దగ్గరే ఉండదు. కొంత శాతం వరకు ఐపీఎల్లో ఉన్న టీమ్ ఓనర్స్కి ఇస్తుంది. అలాగే ఐపీఎల్ విన్నర్స్కి 20 కోట్లు, రన్నర్స్కి 12 కోట్లు ఈ బీసీసీఐయే ఇస్తుంది. ఇప్పటిదాకా చెప్పిందంత కూడా ఓనర్స్కి బీసీసీఐ ద్వారా వచ్చే కొంత ప్రాఫిట్ మాత్రమే. కానీ టీమ్ ఓనర్స్కి మెయిన్గా వచ్చే అసలైన ఇన్కమ్ ఇంకోటి ఉంది. అదే బ్రాండ్ ప్రమోషన్స్. న్యూస్ పేపర్లో యాడేస్తే 1,00,000 మంది చూస్తారు. అలాగే టీవీలో యాడేస్తే 10 లక్షల మంది చూస్తారు. అయితే వరల్డ్ వైడ్ ఫేమ్ ఉన్న క్రికెటర్స్ యొక్క జెర్సీపై యాడేస్తే కోట్ల మంది చూస్తారు. ఒక సర్వే ప్రకారం ఇండియాలో 20 కోట్ల నుండి 40 కోట్ల మంది ఐపీఎల్ని యాక్టివ్గా చూస్తున్నారు. ఈ ఛాన్స్ని టీమ్ ఓనర్స్ బిజినెస్గా మార్చుకున్నారు. వాళ్ళ టీం యొక్క జెర్సీ ద్వారా కోట్ల విలువ చేసి అడ్వర్టైజ్మెంట్స్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, సిఎస్కే వాళ్ళ జెర్సీ మీద ఫ్రంట్ టీవీఎస్ యూరో గ్రిప్ టైర్స్ అండ్ జెర్సీ బ్యాక్ ఇండియా సిమెంట్స్, చెస్ట్ మీద గల్ఫ్, క్యాప్ లెఫ్ట్ సైడ్ జియో, ప్యాంట్ మీద బ్రిటిష్ ఎంపైర్, ఇలానే ప్రతి జెర్సీ మీద కంపెనీ వాళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి మరీ ప్రమోట్ చేసుకుంటారు. ఇలా ప్రతి టీం జెర్సీ మీద కంపెనీ వాళ్ళు కొన్ని కోట్లు ఇచ్చి మరీ ప్రమోట్ చేస్తున్నారు. టీం ఎంత పాపులర్ అయితే వాళ్ళ జెర్సీ అడ్వర్టైజ్మెంట్ అంత కాస్ట్లీగా ఉంటుంది. అలాగే టికెట్స్ నుంచి కూడా టీం ఓనర్స్కి డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్సీబీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్
అయితే స్టేడియం వచ్చేసి చిన్నస్వామి స్టేడియం. ఇది బెంగళూరులో ఉంది. సో టికెట్స్ నుండి వచ్చే డబ్బులు మొత్తం కూడా ఆర్సీబీ ఓనర్స్కి వెళ్తుంది. ఇలా ఎక్కడ మ్యాచ్ జరిగితే ఆ టీం ఓనర్స్కి డబ్బులు వెళ్తాయి. టికెట్స్ నుండి వచ్చేది 10% మాత్రమే. ఫ్రెండ్స్, ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తున్నారంటే మీకు ఈ వీడియో బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మన తెలుగు గ్యాలక్సీ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మన ఛానల్లో వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేట్గా అనిపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నెంబర్ 3, మర్సెండైజ్ సేల్స్. టీమ్ జెర్సీలను వీళ్ళు పబ్లిక్కి సేల్ చేస్తుంటారు. వీటి ద్వారా కూడా కొన్ని కోట్ల మనీ జనరేట్ అవుతుంది. టీం ఎంత పాపులర్ అయితే అంత ఎక్కువ లాభాలు ఉంటాయి. ప్రజెంట్ అయితే ముంబై ఇండియన్స్ బ్రాండ్ వాల్యూ $1.3 బిలియన్ చేరుకుంది. సెకండ్ ప్లేస్లో సిఎస్కే $1.5 బిలియన్ అండ్ ఆర్సీబీ ఒక్క ట్రోఫీ గెలకపోయినా $1.025 బిలియన్ బ్రాండ్ వాల్యూతో ఉంది. అయితే మరి ప్లేయర్స్కి డబ్బులు ఎలా వస్తాయి? ఐపీఎల్ టీమ్ ఓనర్స్ ఒక్క ప్లేయర్ని వాళ్ళకున్న క్రేజ్ అండ్ పాపులారిటీని బట్టి కొంటుంటారు. అయితే ఎంఎస్ ధోనిని 15 కోట్లకు, విరాట్ కోహ్లీని 15 కోట్లకి ఇలా ప్లేయర్ యొక్క క్రేజ్ని బట్టి కొంటుంటారు. అలాగే బాగా పర్ఫామ్ చేస్తే అవార్డ్స్ నుండి కూడా ప్లేయర్స్కి డబ్బులు వస్తాయి. ప్లేయర్స్ యొక్క ట్రావెలింగ్, ఫుడ్, హోటల్ ఖర్చులన్నీ కూడా టీమ్ ఓనరే భరించాలి. అయితే టీమ్ ఓనర్స్ ఎప్పుడు ట్రై చేస్తుంది కేవలం ట్రోఫీ కోసం మాత్రమే కాదు. ట్రోఫీ గెలిస్తే పాపులారిటీ మాత్రమే పెరుగుతుంది. ఇలా బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుంది. బ్రాండ్ వాల్యూ పెరిగితే వాళ్ళ జెర్సీపై అడ్వర్టైజ్ చేసుకోవడానికి కంపెనీలు వేల కోట్లు చెల్లిస్తారు. టీంకు వచ్చే క్రేజ్ వలన ఐపీఎల్ టీమ్ ఓనర్స్ బిజినెస్ మార్జిన్ డిపెండ్ అయ్యి ఉంటుంది. అందుకే ఒక్కసారి కూడా ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని గెలవకపోయినా ప్రతి సంవత్సరం టీమ్ ఓనర్స్ దీనిపైన 100 కోట్లు ఖర్చు పెడుతుంటారు. అంటే ప్రాఫిట్ లేనిది ఏ బిజినెస్ మ్యాన్ బిజినెస్ చేయడు. వేల కోట్లలో ప్రాఫిట్స్ వస్తున్నాయి. కాబట్టి ఐపీఎల్ ట్రోఫీ 20 కోట్లు ఉన్న టీమ్ ఓనర్స్ మాత్రం టీం కోసం 200 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. ఈ ఐపీఎల్ అనేది కొన్ని వేల కోట్లలో మనీ ఫ్లో అవుతున్న కంటికి కనిపించిన బిజినెస్ కూడా. ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకా మంచి వీడియో మిస్ కాకూడదు అనుకుంటే మన తెలుగు గ్యాలక్సీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, మన వీడియోస్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేశారంటే నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేటివ్గా అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎప్పుడైతే 1K సబ్స్క్రైబర్ చేరుతుందో అప్పుడు మన సబ్స్క్రైబర్లో ఒకరికి కుక్కీ ఎఫ్ఎం సబ్స్క్రిప్షన్ని గివ్అవేగా ఇస్తాను. దీనికోసం మీరు చేయవలసింది ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇంకా కామెంట్ బాక్స్లో #road to 1K అని పోస్ట్ చేయండి. ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్స్ ఇస్తున్నాం ఫ్రెండ్స్. వెంటనే లైక్ కొట్టియండి.